గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీని మీద స్పందించడానికి దివంగత సాయి చంద్ భార్య రజనీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, కవిత గారి అరెస్ట్ని ఏ విధంగా చూస్తున్నారు? రాజకీయ కోణంగా చూస్తున్నాను, రాజకీయ కుట్రలా చూస్తున్నాను. ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రభుత్వం చేసిన కుట్రలా, కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలా భావిస్తున్నాను. కానీ పూర్తిగా తనిఖీలు చేశారు, మధ్యాహ్నం నుంచి సోదాలు చేశారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో పూర్తిగా ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని చెప్తున్నారుగా. ఎటువంటి తనిఖీలు చేయలేదండి, ఎటువంటి సోదాలు చేయలేదు, వాళ్ళకి ఏ ఆధారాలు కూడా దొరకలేదు. వాళ్ళు వచ్చి ఇది ఒక డ్రామాగా క్రియేట్ చేశారు. యాక్చువల్గా 19వ తారీఖు నాడు ఉన్నది, ఈరోజు హుటాహుటిన, అంటే ఈరోజు మోడీ వచ్చిన సందర్భము తెలుసు ప్రతి ఒక్కరికి. హుటాహుటిన రావడము, హుటాహుటిన వాళ్ళు ఏదో కొంచెం డ్రామాలాగా క్రియేట్ చేయడము, ఇమీడియట్గా పక్క ప్లాన్ ప్రకారం జరిగింది. ప్లాన్ ప్రకారమే జరిగింది. అది ఎవరికైనా అర్థమవుతుంది, పక్కా ప్లాన్ ప్రకారమే. రేపు ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు. కోడ్కు ఒక రోజు ముందు ఈ అరెస్ట్ జరిగింది. ఎట్లా చూస్తారు దీన్ని? పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏదైతే కుట్ర చేయాల్సిన దాంట్లో భాగంగానే చూస్తామండి. అయితే యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. బీఆర్ఎస్ వల్ల ఏమీ కాదు, వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోతుందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇలాంటి కీలక సందర్భంలో బీఆర్ఎస్ మీద ఇట్లా కక్ష కట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రాంత ప్రయోజనాలు కావచ్చు, ఈ ప్రాంత అవసరాలు కావచ్చు, ఈ ప్రాంతం గురించి బలంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు చాలా బలంగా తెలంగాణ కోసం కొట్లాడడం కాదు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసిన వ్యక్తి. అది దేశవ్యాప్తంగా తెలంగాణ అనేది, అంటే ఈరోజు వేరే రాష్ట్రాల్లో ఉన్న ఇతర పార్టీలు కావచ్చు, దేశంలో ఉన్న పార్టీలు కూడా కేసీఆర్ గారి నాయకత్వం కావచ్చు, ఈ పార్టీని కావచ్చు, ఈ రాష్ట్ర ప్రగతిని కావచ్చు చూసి ఏ రకంగా బిహేవ్ చేశాయి అన్న సంగతి, ఏ రకంగా కుట్రలు పన్నాయన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈరోజు మీరు అంటున్న మూడో లేకపోతే ఇంకో స్టేజ్లో ఉంది కాదు, బలమైన క్యాడర్ ఉన్న పార్టీ ఇది. నాయకులు ఎంతోమంది వస్తుండొచ్చు, వెళ్తుండొచ్చు, కానీ కింద గ్రామ స్థాయి నుంచి చాలా పటిష్టంగా ఉన్న పార్టీ. ఈ రోజు కాకపోయినా ఈ రోజు ఇప్పటికే ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ రెండు ఒకటై చేసిన కుట్ర. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కవిత అరెస్ట్ కూడా పెద్ద డ్రామా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఆరోపణ చేయడం స్టార్ట్ చేశారు. డ్రామా అయితే ఇప్పటికి అరెస్ట్ చేయకుండా మళ్ళీ సోదాలని మళ్ళీ ఇంకో అట్లా కనుక ఉండేదేమో. నాకు అరెస్ట్ అయితే కనుక కొంత సానుభూతి వస్తుంది, బీఆర్ఎస్ కూడా కొంత సీట్లు పెంచుకునే కుట్రలో భాగంగా ఇది జరిగిందని చెప్పేసి అంటారు. ఆ రకమైన అపోహలు, ఆ రకమైన మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లోనే భయంకరమైన అసత్య ప్రచారాలు చేసింది. ఆ రకమైన అసత్య ప్రచారాలు ఇంకా చేస్తుంది, చేయాలనుకుంటుంది. ఖచ్చితంగా వాటిని తిప్పి కొడతాం. ఒకటి, ఈరోజు ఏదైతే ఒకవేళ అదే నిజమైతే బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన దాంట్లో, అంటే బీజేపీని ఓడగొట్టి గెలిచిన దాంట్లో బీఆర్ఎస్ స్థానాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇంకొకటి, మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలి. మా పెద్దన్న అంటే బడాబాయ్ అని మాట్లాడారు. అంటే అక్కడ రాహుల్ గాంధీ ఏమో నేషనల్లో కొట్లాడతారు, రాహుల్ గాంధీ ఏమో కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేట్ బీజేపీ పార్టీకి అని చెప్తారు. రాహుల్ గాంధీ మోడీ గుజరాత్ మోడల్ అనేది పచ్చి అబద్ధం అని చెప్తారు. వీడికి వచ్చేసరికి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి పరస్పర సహకారం అవసరం. గతంలో కేసీఆర్ గారు సెంట్రల్తో కొంచెం అంటే చాలా యుద్ధ వాతావరణం కొనసాగింది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు సరిగ్గా కేంద్రం నుంచి అందలేదు. కేంద్రంతో అంత సానుకూల వైఖరితో ఉండాలి, పరస్పర సోదరభావంతో ఉండాలి, అది మెయింటైన్ చేయలేదు. నేను మెయింటైన్ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు చెప్తున్నారు. సానుకూల వైఖరి అంటే సరెండర్ అయిపోవాలా అండి? మొత్తం రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టడము సానుకూల వైఖరి. ఎప్పుడైతే కేసీఆర్ గారు మా ప్రాంతానికి సంబంధించిన నిధులు కావచ్చు, నీళ్ళ విషయం ఏ విషయంలో అయినా మాకు హక్కు ఉందని చెప్పేసి దాన్ని అడగడం జరిగింది. ఏ రోజు కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులు పూర్తి స్థాయిలో తెలంగాణకి నిధులే కాదండి. మనం కాలేజెస్ చూసుకుంటే, ఈవెన్ ప్రాజెక్టులకు సంబంధించిన జాతీయ హోదా విషయంలో చూసుకుంటే, అంటే కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటి గురించి అడగడం జరిగింది. అన్ని రకాల అంటే సామవేద దండోపాయాలు అంటారు కదా, అలా అన్నీ చేసిన తర్వాతనే మీరు ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలి అని చెప్పి తిరగబడ్డారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి మేము కేంద్రంతో మంచిగా ఉన్నాం, కేంద్రంతో మీరు సఖ్యత ఉన్నది కుట్రలు చేయడానికి. నాకు అంటే ఇప్పుడు ఈ సందర్భం చూస్తే ఆ సఖ్యత అనేది కుట్రలు చేయడానిక అన్నట్టు అర్థమవుతుంది. ఇంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్పారు, సుప్రీంకోర్టులో చాలా బలంగా వాదనలు వినిపించారు అరెస్టు చేయమని చెప్పి. కానీ ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితుంది. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సరిగ్గా నిబంధనలు పాటించలేదని భావించాలా?
నిబంధనలు పాటించలేదనే భావించాలండి. ఈరోజు అరెస్ట్ చేయాలి అనేది ఇమీడియట్గా అప్పటికప్పుడు అంటే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని దాన్ని ఒక డ్రామా లాగా క్రియేట్ చేసిన సందర్భం. కానీ 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే విచారణ జరుగుతుంది. చాలాసార్లు నాకు ముందస్తు కార్యక్రమాలు ఉండటం వల్ల నేను హాజరు కాలేకపోతున్నాను, ఒక సందర్భంలో ఏమో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నాను చెప్పారు. సో ప్రతిసారి ఇట్లా వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలోనే డైరెక్ట్గా ఇంటికి వచ్చి తనిఖీలు చేసి అరెస్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు 19 తారీఖు నాడు తనిఖీలు ఇంట్లో విచారణ చేయాలి అనేది 19 తారీఖు నాడు ఉన్న సందర్భం ఉంది. మరి ముందే ఒకరోజు నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందే విచారణ చేయడం అంటే అది ఇమీడియట్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి సోదాలు ఏవి చేయకుండా ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పేసి రావడము, అరెస్ట్ చేయడము, అది కూడా రాత్రిపూట అరెస్ట్ చేయడము అనేది ఇది ఎంతవరకు అంటే ఇది ప్రతి ఒక్కరికి అంటే ఆ కేసుకు సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్కటి ఈరోజు జరిగే విషయం వరకు చూస్తే ఇది ఎటువంటి రాజకీయ కుట్ర. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన కూడా గత కొన్నాళ్ళుగా బెయిల్ రాకుండా జైల్లో ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు సౌత్ గ్రూప్ అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఉన్నారు. ఇక్కడ శరచంద్రారెడ్డి కావచ్చు, విజయేంద్ర పిళ్ళై కావచ్చు, వీళ్ళందరూ పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. అరెస్ట్ అనే నేపథ్యం ఉంది. అసలు ఏమీ జరగకపోతే ఇన్ని అరెస్టులు ఉంటాయా? ఎంతో కొంత పాత్ర ఉంది కాబట్టి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అనేది రాష్ట్రీయ పార్టీలను బతికియదలుచుకోలేదు. బలంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడే ప్రతి పార్టీని, ప్రతి గొంతుకను ఏదో ఒక రకంగా అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగమే. ఎన్నోసార్లు ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ గారు చెప్పారు కదా, అసలు మా మీద నిర్బంధం, భయంకరమైన నిర్బంధం ఎదుర్కొంటున్నాము, మాకు లేని కేసులు కూడా మా మీద పెడుతున్నారు, ఒక సీఎం అంటే ఒక ఏరియాకి సీఎం ఉన్న నేనే ఇంత అనే అనేక అంశాలు ఆయన మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రీయ పార్టీల మీద, రాష్ట్రంలో ఉన్న బలమైన నాయకుల మీద, రాష్ట్ర యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడే నాయకుల మీద, పార్టీల మీద నిర్బంధం ఇది. ఆ నిర్బంధంలో భాగమే ఈరోజు ఇటువంటి చర్యలు 2 సంవత్సరాల నుంచి కావచ్చు ఇంకా జరుగుతాయి. అటువంటి వాటిని అన్నిటినీ తిప్పికొట్టడానికి ఎన్నికలు జరుగుతున్న ఈ కీలక సందర్భంలో ఈ అరెస్టు బీఆర్ఎస్ పార్టీకి ప్లస్సా మైనస్ అంటారా? ప్లస్సా మైనసా అనే దానికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా ఖండిస్తుంది, ఎలా ఎదుర్కొంటుంది, గులాబీ శ్రేణుల్లో ఇంకా ధైర్యాన్ని ఎలా నింపుతుంది. ఖచ్చితంగా గులాబీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సందర్భంలో అయినా ఎటువంటి దాన్నైనా ఎదుర్కొనే అంత సత్తా ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. థ్యాంక్ యూ మేడం.